గారు అట్లాంటి వాటి మీద కఠినంగా వ్యవహరించేవాడు. అవును. ఇప్పుడు ఆయనకి అట్లాంటి ఆ మధ్యలో ఉన్న వ్యవస్థలు సలహా ఇవ్వట్లేదేమో, నిఘా పట్టించుకోవట్లేదో తెలియలే నాకు. అవును. ఇట్లాగా దోపిడీకి గురవుతున్నాం మనం. అవును. ఇవన్నీ కూడా బాధుడే. కానీ ఇంకొకటి ఒకటి సార్, అప్పటికి ఇప్పటికి తేడా చూసుకుంటే ఓకే, వీళ్ళు చెప్పి వెర్షన్ కూడా ఇందులో మనం ఇంక్లూడ్ చేస్తే అప్పుడే ఎక్కువ ధరకే కొన్నారా విద్యుత్తు? అంటే సెకీ ఒప్పందం తర్వాత ₹2.24 ఎంతకో తక్కువ కొన్నారు అన్నారు కదా. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న కారణాలు అప్పుడు ఎక్కువ కొనేశారు, ఉత్పత్తి కూడా సరిగ్గా లేదు, దాంతో డిస్కౌంట్ మీద భారాలు పెరిగిపోయినాయి, అప్పుడు ఛార్జీలు వేయలేదు కాబట్టి ఇప్పుడు సర్దుబాటు ఛార్జీలు వేయాల్సి వస్తుంది, అందుకని భారం పడుతుంది అనేది. ఎప్పుడు వేయలేదు అంటున్నా నేను. ఏ రోజున వేయలేదు వాళ్ళు. అంటే జగన్ వేయలేదు అని, జగన్ హయాంలో వేయలేదు. మరి వేయకపోతే రేట్లు ఎందుకు పెరిగినాయి ఛార్జీలు? చంద్రబాబు టైంలో జగన్ వేశారు, ఛార్జీల పేరుతో బాధారు కదా. మరి చంద్రబాబు టైంలో ట్రూ అప్ ఛార్జీలు వేశారండి 14-19. అప్పుడు కొన్నిటికి అంటే వీళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెక్కలు నేను చెప్పినటువంటి ఈ లెక్కల కారణంగా మొత్తం ₹10 అయింది అనుకోండి, వీళ్ళు ₹4 ₹5కే మనకు కరెంట్ ఇచ్చినట్టు చూపెడుతున్నారు, నాటకం ఆడుతున్నారు ఆ రోజున. ఓకే. ఆ తర్వాతన లాస్ట్ ఇయర్ ₹4 ₹5 ఇచ్చాము, అది ₹10 అయింది అని చెప్పి తర్వాత వసూలు చేస్తున్నారు. అంటే అప్పు పెట్టిస్తున్నారు మన చేత. ఇది అప్పు మన తరపున వాళ్ళు అప్పు తీసుకున్నట్టు చేస్తున్నారు. దానివల్ల ఎదురవుతున్నటువంటి సమస్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సోలార్ విండ్ పవర్తో మేము ₹2.49 కొన్నాడండి సెకి. వీళ్ళే రాశారుగా దాని మీదన ₹2.49 అన్యాయం, ₹2.41 ఇచ్చాడని. మరి మన దగ్గర ₹10 ఎందుకు వసూలు చేస్తారు నాకు అర్థం కాల. వీళ్ళు కూడా ఇప్పటికీ అదే కొంటున్నారు కదా, వేరే దారి లేదు కదా. అదే పోనీ